ఉద్యమహం సంప్రదతే ఏంటిది సార్ కొంచెం అందరం చేయలేదా थोड़ा पिछाड़ो ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి వారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా. శ్రీ చింత ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. జీవన్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు కూడా సంజీవ్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు. ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి. దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసీ ఆర్గనైజేషన్, ల్యాండ్ కేటాయించిన ప్రభుత్వము. అంటే ఇదొక అద్భుత ఆలోచన, ఆచరణ, మనకు స్ఫూర్తి. నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అమ్మాయి చదువుకోవాలి. అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది, మార్పు వస్తుంది. ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు, అనుభవాలు. ఈ రోజు ఇంకా చాలా ఎదగాలి. గ్రామ సమైక్య, గ్రామంలో సభ్యురాలు, మండల సమైక్య, జిల్లా సమైక్య. ఆనాడు గత 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు. కానీ ఏదో ఒక్క జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది. అది లొసుగు ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తిదాతైన సావిత్రిబాయి పూలే జన్మదినం ఈ రోజు. ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు. సంపూర్ణంగా నమ్మింది వనిత విద్యావంతురాలు కావాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని